డే 21. ఇంతకుముందు డబ్బులు ఎవరిచ్చారు, ముందు ఎవరు కాల్ చేశారు, ఎవరు ఎవరికి బదులు ఇవ్వాలి, ఇలాంటి లెక్కలు వేసుకునే అలవాటు మీకుందా? అయితే అవతలి వ్యక్తిపై ఉన్న ప్రేమ మెల్లమెల్లగా చచ్చిపోతుంది. చిన్నప్పటి స్నేహితుడు కుచేలుడు చిరిగిన బట్టలతో, ఆకలితో, కాకపోతే మనసంతా ప్రేమతో రోజుల తరబడి నడిచి ద్వారకలో ఉన్న కృష్ణుణ్ణి కలవడానికి వచ్చాడు. అతను ఇవ్వగలిగింది గుప్పెడు అటుకులు మాత్రమే, అది కూడా తన చిరిగిన బట్టలో దాచుకుని తెచ్చాడు. కృష్ణుడు ఆ మూటను చూసి కళ్ళు మెరుస్తుండగా అందులో నుంచి కొద్దిగా తీసుకుని ఆనందంగా తిన్నాడు. ఆ తరువాత నేను తిన్న వాటిలో ఇదే తీయనైన విందు అని అన్నాడు. కుచేలుడు ఖాళీ చేతులతో కాని నిండు మనసుతో ఇంటికి బయలుదేరాడు. మరుసటి రోజు ఉదయం తన గుడిసె ఒక రాజభవనంగా మారిపోవడాన్ని చూశాడు. అది కృష్ణుడు నిశ్శబ్దంగా ఇచ్చిన బహుమతి. కృష్ణ కుచేలుల మధ్య లెక్కలు లేవు. కేవలం పొంగిపొర్లే స్నేహాన్ని ఇచ్చిపుచ్చుకోవడాలు మాత్రమే ఉన్నాయి. బంధాల్లో లెక్కలు వేసుకుంటే ప్రేమను ఒక వ్యాపారంగా మారుస్తుంది. సో ఈ రోజు తిరిగి ఏమీ ఆశించకుండా ఒక మంచి పని చేయండి. పేరు చెప్పకుండా ఒక టిప్ ఇవ్వండి. వాళ్లను ఆశ్చర్యపరిచేలా ఒక నోట్ రాయండి. లేదా రోజు చేసేదానికంటే ఎక్స్ట్రాగా ఒక పని చేయండి. మీకు కనిపించిన వారికి ఏదో ఒక విధంగా సాయపడండి. కానీ తిరిగి ఏమీ ఆశించకండి. ఒకరికి ఇలా ఇవ్వడమే మీ మనసును నిండుగా ఉండేట్టు చేస్తుందని మీరు గమనిస్తారు. ఇలా చేయగలననుకుంటే నో ఎక్స్పెక్టేషన్స్ అని కమెంట్ చేయండి.